దేవుని నామ స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ప్రియబిడ్డలారా, అందరూ బాగుండారా? దేవుడు మరి ఒక సమయాన్ని మనకి ఇచ్చినందుకు దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. మరి మనం లేఖనంలోకి వెళ్దాము, ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ మహాపరిశుద్ధుడ కృపగల దేవ స్తోత్రాలయ సహాయం దయచేయి. మీ దోస్తులను మరుగుపరిచి మీ బిడ్డలకు కావాల్సిన వర్తమానాలు ఇచ్చి ప్రతి హృదయాన్ని మీరు తాకి మీ యొక్క వాక్కుల ద్వారాగా నీరు కట్టు ఫలింపజేసి ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించి మీ కృపలో పెంచి పెద్దవారు చేసి దీవించి మీ కృపలో ఆదరించమని యేసునామమున అడుగుచున్నా తండ్రి, ఆమేన్. మన వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ లేఖల్లో నుంచి కీర్తనలు 73వ కీర్తన మనం చదువుకుందాం. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయం గల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. పాదములు జారుటకు కొంచెమే తప్పిపోయిను, నా అడుగులు జారుటకు సిద్ధముగా ఉన్నవి. భక్తిహీనులు నాకు కంటబడినప్పుడు నా మోక్షము నాకు కలిగెను. ఇక్కడ మనకి దేవుడు కీర్తనకారుడు ఆషావు కీర్తన. మరి ఈ కీర్తన రాసింది ఎవరంటే ఆషావు కీర్తన. ఆ భక్తుడు మరి ఈ కీర్తన రాస్తున్నాడు. ఏంటంటే ఇశ్రాయేలు హృదయములో నిత్యముగా మరి దేవుడు దయాళుడై ఉన్నాడు. అంటే దేవుడు ప్రతి మనిషి మీద ఎప్పుడు దయాళుడై ఉంటాడు. ఇది వాస్తవం. ఎందుకంటే మనుషులందరూ నమ్మదగిన వారు కాదు గనక ఎవరైనా కావచ్చు, భక్తులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, మరి ఒక్కొక్కసారిలో నమ్మతగినట్లుగా మనం ఉన్నా దేవుడు మాత్రము ప్రజల పక్షాన అందరి పక్షాన దేవుడు దయాళుడై ఉన్నాడు కనుకనే ఈ రోజున మనము ఈ రీతిగా దేవుని యొక్క సన్నిధానాన్ని మనం అనుభవిస్తున్నాం. హల్లెలూయా. అయితే భక్తుడు మరి చాలా దేవుని యొక్క భయభక్తులు కలిగి దేవుని యొక్క మహిమతో మరి నడిపించబడుతున్న ఒక ఆత్మీయ బలమైన నిజముగా మరి దేవుని యొక్క భక్తుడు మనం చూస్తున్నాం. కానీ తనలో ఏమి కలిగిందంటే ఈ లోకంలో జీవిస్తూ ఉండగా ఆత్మీయ జీవితాలు మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఒకసారి లోకం వైపు చూశాడంట. అంతే. ఏమి జరిగిందో మరి ఎన్ని సంవత్సరాలతో దేవునితో సహాసం, దేవునితో నిత్యము నిబంధన కలిగి తన ప్రజలనేవారు నడుస్తూ ఉన్నప్పుడు లోకవైపు ఒక క్షణం చూశాడంతే. భక్తిహీనులు క్షేమం నాకు అంటబడినప్పుడు నా హృదయం ఢమ్మము కలిగెను అంటున్నాడు. అంటే భక్తిహీన అంటే లోకములో జీవించే ప్రతి ఒక్క మనిషి జీవితాలు ఆలోచన వచ్చింది. ఏంటి ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి, నా పరిస్థితులు ఏంది ఎలా ఉన్నాయి, వారు చూస్తే పుష్టిగా ఉండారు, మరి ఏ రోగం లేదు వాళ్ళకి, ఇతరుల వల్ల తెగుళ్ళు లేవు వాళ్ళకి, పుష్టిగా ఉండారు, మరి నా పరిస్థితి ఏంది ఎలా ఉంది అని ఒక్కసారి హృదయంలో కలవరం వచ్చింది. ఆ కలవరం వచ్చినప్పుడు మరి దేవుడు ఏర్పరచుకొని ఎన్నుకొని తన పని కోసం నియమించిన ప్రతి ఒక్కరిని దేవుడు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టడం. కానీ వదిలిపెట్టాలని మరి మన ఈరోజైనా దుష్టుడు ఉండాడు గనక అప్పుడప్పుడు మరి అల్లకొల్లారం చేస్తాడు. కానీ దేవుడు అనేవాడు ఆయన మన క్రీస్తు మన కొరకు వచ్చి ఉన్నాడు. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని సమర్థాన్ని ఇచ్చాడు గనక మనల్ని ఏమాత్రం ఆయన చెయ్యి ఎడవనని వాగ్దానం చేసిన దేవుడు నిశ్చయముగా దేవుడు ఉన్నాడు. అందుకే ఇక్కడ మరి ఎంత ఆందోళన పడుతున్న బాధల్లో కష్టాల్లో మరి ఆత్మీయ జీవితంలో ఒకలాంటి ఒక మనస్సు కలిగించినప్పుడు దేవుడు మాట్లాడాడు. ఇదిగో ఆత్మ అంటుంది, నీవు ఒకసారి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయి. హల్లెలూయా. అది మనుషులందరూ చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేయటం అన్నది. మనం ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తామో మనకి ఏ పరిస్థితులు వచ్చినా ప్రియబిడ్డలారా మన జీవితాల్లో నిజముగా ఆలోచించినట్లయితే మన ప్రార్థన చేయటమే చాలా బలము. అదే అసలమైన బలం. ప్రార్థన లేని జీవితం మరి ఎలా ఉండిద్దో మనకు తెలుసు. అందుకే ఇక్కడ ఒకసారి ప్రార్థన చేయన్నాడు దేవుడు. ఆ ప్రేరేపణ ఇచ్చాడు. ఈ మధ్యాహ్నకాలం నీవు కూడా ప్రేరేపణ, దేవుడు నీకు ఏ ప్రేరేపిస్తున్నాడో ఈ బాధల్లో కష్టాల్లో ఇంకేం ప్రార్థనలే ప్రభా, ఎంతవరకు ఈ ప్రార్థన జరిగించినా ఏం జరుగుతుంది, నాకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏంటి ఈ పరిస్థితులు ఎలా అయిపోతున్నాయి,
ఎప్పుడు నాకు ఇంకా జయము, ఎప్పుడు నేను సంతోషంగా ఉండాలి అని అనుకుంటే, కానీ మనకి పరిశుద్ధి లేకుంటే ఈ లోకంలో పరదేశులమే, మనమే పరలోకంలో నిజమైన ఒక జీవితం ఉంది. ఈ లోకంలో పరదేశులుగానే మనం ఉండొచ్చు, మన బలము మనకి కనపడదు ఇప్పుడు. హల్లెలూయా. దేవుని రాజ్యంలో అది నీ కొరకు దాచిపెట్టిన ఒక ఉన్నతమైన ఒక మార్గాన్ని, ఒక స్థలాన్ని దేవుడు సిద్ధపరిచాడు. అంటే ఇక్కడ ఆయన అండ్రాయిడ్లో మనల్ని పెంచుతున్నాడు. హల్లెలూయా. ఆయన చేతిలో మనల్ని పెంచుతున్నాడు ఆల్రెడీ. అందుకే కదా అటు అడిగేసినా ఇటు అడిగేసినా మరి ప్రమాదకరమైన జీవితాలు, ప్రమాదకరమైన పరిస్థితులు కనబడుతున్నాయి మనకి. కానీ పరిస్థితులన్నీ సక్రమం చేసి దేవుడు పరిస్థితులన్నీ సాల్మానం చేసి అటన్నిటినీ సక్రంగా నిలబెట్టారు ఆయన గనక. ప్రార్థన చేయని ప్రేరేపించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు చూపించాడు. నువ్వు వాళ్ళ కోసం ఆలోచిస్తున్నావు కదా, వాళ్ళ పరిస్థితి ఏదో చూడు ఒకసారి. వాళ్ళు అగాధ జలముల్లో కొట్టుకొని వెళ్తున్నారు, వారు పాదములు నిలవక నిత్యముగా ఉంది చూడుము అన్నాడు. చూసినప్పుడు తన నిజమే కదా, అంటే లోక పరిస్థితులు ఎలా ఉంటాయో దేవుడు చెప్తున్నాడు. అది ఎప్పుడు మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా లోకం వైపు చూడొద్దని మనకి నిజముగా ఈ రోజున ఈ కీర్తన ద్వారా మనము సర్వసత్యాన్ని గుర్తెరగటానికి, ఎప్పుడైనా మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దేవుని సన్నిధిలోకి వెళ్ళి తెలుసుకోవాలి. ఎవరిని అడగటం కాదు, ఎవరికో చెప్పటం కాదు, ఎవరికో వాళ్ళ పెద్దోళ్ళు వాళ్ళకి అన్నీ తెలుసు అని అనుకోవటం కాదు. అన్నిటికన్నా మన యేసయ్య మన పట్ల ఆలోచన ఇచ్చి నడిపించేది ఆయనే గనక. అందుకే మనకి ఏలియా జీవితంలో కూడా మనం చూసినప్పుడు మరి ఎంతో గొప్ప ఏలియా ముఖాముఖిగా దేవుని చూసి అగ్ని కిందకు దిగి వచ్చి గొప్ప ప్రవక్త అయిన ఏలియాకు కూడా ఒకసారి ఏలియా మరి యెజబెలు మాట విన్నప్పుడు ఏలియా చాలా ఇక మరణించాలి, చచ్చిపోవాలి, ఎందుకు ఈ జీవితం, ఇక సాల్లే ప్రభా ఈ సేవ, ఇక సాల్లే ఇంతవరకు చాలా వరకు చేసాను నేను, ఇక వచ్చేసేస్తాను నీ కాడకని ఏలియా ఆ భద్రారస్యం కింద పండుకొని మాట్లాడుకుంటున్నాడు. హల్లెలూయా. ఒక స్త్రీ మాట విని మరి భయం వచ్చేసేసింది. హల్లెలూయా. మహాప్రవక్త. అందుకే మధ్యాహ్న కాలంలో నీకు ఏ విషయంలో భయంగా ఉన్నావో, ఆందోళన చెందుతున్నావో, నీ ఆత్మీయ జీవితంలో నీవు ముందుకు నడవలేక ఆగిపోయావో, మరి ఏ పరిస్థితుల్లో నేను అడ్డుకుంటున్నాయో, పరిశుద్ధాత్మ దేవుడి మధ్యాహ్న కాలం నిజముగా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ బిడ్డలారా, మీరందరూ కూడా దేవుని యొక్క సన్నిధానంలో నిజముగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు నీకు బలమై ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు వెంటనే ఏలియాతో మాట్లాడాడు, ఇదిగో నీవు భయపడవాకు, ఎందుకు నీకు శక్తిని మించిన పని ఉంది, లే ఈ ఆహారం తీసుకో. అంటే ఆహారము మనం ఈ దేవుని మాట వాక్యము బలపరిచి దేవుడు మరి బలపరిచి ఈ వాక్యము ద్వారాగా నిన్ను బలపరిచి బలవంతులుగా చేయాలని ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏలియాను లేచి నువ్వు శక్తిని మించిన ప్రయాణం ముందు వెళ్ళి ఎలా ప్రవశించు, ఎక్కడైతే అతని రక్తం నాగబడింది అక్కడే మీ రక్తం నాగబడుతుందని మరి యెజబెలు తన భర్త వారిని కూడా ఆహాబుని దేవుడు చెప్పినట్లుగానే అలా జరిగింది. నిజమే కదా. శత్రువుని మాటలకి మనం భయపడాల్సిన అవసరం లేదు. శత్రువు ఎన్నో బాణాలు వేస్తూ ఉంటాడు. మన ఆత్మీయ జీవితంలో మనం కృంగిపోవాలని, మనం ఆగిపోవాలని, దేవుని యొక్క నామాన్ని మనం గుర్తెరగకుండా ఉండాలని మనకెన్నెన్నో శత్రువు బాణాలు వేస్తాడంటే వీళ్ళందరికీ వేసింది ఎవరు? మరి ఆడేగా. మనము కూడా మరి దేవుని యొక్క మార్గంలో నడిచేటప్పుడు ఒక్కొక్క బిడ్డలో ఆలోచించాల్సింది ఏంటంటే క్రీస్తు కలవరి సిలువ వైపు మనం చూడాలి. ఎప్పుడైతే మనం సిలువ వైపు చూస్తామో, అందుకే దేవుడు అంటాడు, సమస్త భారం మోసుకొని పోయిన ప్రజలారా మీరు నా మీద మోపండి మీ భారం.
ఎవరి మీద మోపాలంట మన భారం? దేవుని మీద మోపాలి. ఆయన మీద ఏమంటున్నాడు? హల్లెలూయా. మన సొంతగా ఆలోచన చేసిన యెడల మరి దేవుడు ఆ ఆలోచనని ఏమాత్రం నెరవేర్చనీయడు. తన ఆలోచనే ఈ లోకంలో నెరవేరుస్తుంది. చూసావా కదా ప్రియబిడ్డలారంటే ఈ రోజున మన జీవితంలో నిజమే కదా, నీ పనులు ఆగిపోవచ్చు, నీ ఉద్యోగం ఆగిపోవచ్చు, నీ ధన సహాయాలు ఆగిపోవచ్చు, లోక సంబంధమైన ఒకవేళ నీకు ఆగిపోవచ్చు. కానీ ఒక్క క్షణంలోనే నువ్వు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు నీకు విడుదలిస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాలంలో ప్రార్థన చేసిన వెంటనే దేవుడు నీకు జవాబిస్తాడు. ఆగిపోని అన్నీ కూడా నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మన జీవితాలు దేవుని కొరకు మరి సమర్పించాలి. నిజమే కదా, ఈ ప్రయాణము ఆగిపోయే ప్రయాణం కాదు, అంతవరకే కొనసాగించే ప్రయాణం మనం చేసేది. ఇది నిత్యము దేవునితో నడిచే ప్రయాణం. ఇది ఒక రోజని కాదు, ఒక నెల కాదు, 10 సంవత్సరాలు కాదు, ఒక 50 సంవత్సరాలు కాదు. ఆస్తి నీకు దేవుడు ఎంతవరకు ఇస్తాడో, పరిపూర్ణత సంపూర్ణత ఆస్తిని నీకు ఇచ్చినప్పుడు అంతవరకు మనం నడుస్తూ ఉంటే దేవుని మార్గాన్ని చిద్దపాటులో మనం ఉన్నట్లయితే ఆయన చేసే అద్భుతాలను చూస్తావు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు చేసే ఒక కార్యాన్ని మనం చూస్తాం. నిజమే కదా, మరి మన హృదయంలోకి అనేకమైన ఆలోచనలు బయలుదేరుతామంటే ప్రియబిడ్డలు యవ్వనస్తులారా, ఈ యవ్వన కాలంలో నాకు అన్నీ ఉండాలా అని అనుకోబాక. దేవునితో సాహసం నీకు చాలా క్షేమకరమైన ఆధారం నీకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. నిన్ను బలమంత్రాలుగా శక్తిమంత్రాలుగా ఒక బలమైన ఒక పాత్రగా వాడుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాలంలో నీ ప్రయాణం ఎటు నీవు ఆలోచన చేసినట్లయితే దేవుడు నిన్ను ఒక ఘనమైన పాత్రగా ఒక పనిముట్టుగా దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. అందుకే మన జీవితాల్లో మనము దేవుని యొక్క సన్నిధానంలో మనం ఆలోచన చేయాలి. అందుకే ఆలోచన చేసి అంటున్నాడు, ఒక్క క్షణములోనే తప్పటానికి జారటానికి సిద్ధముగా ఉన్నాయి నా పాదములు. అంటే అదే కరెక్టు. ఒక క్షణమే ఏంది మన ఆపదలు తప్పిపోవటం, మరి అనేకమైన విషయాలు ఒక క్షణమేనమ్మా. ఈరోజు దేవుడు కాపాడాడు. మనం ఎన్నోసార్లు దేవుడు చేసే కార్యాలు చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఒక క్షణంలోనే మరి తన జీవితాన్ని ఎన్నో సంవత్సరాల నుంచి ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటా వస్తూ ఉన్నప్పుడు మధ్యలో బ్రేక్ పడటానికి సిద్ధముగా చేసిన దేవుడు వదిలిపెట్టలేదు. హల్లెలూయా. దేవుడు వదిలిపెట్టాడు. ఎప్పుడు నిన్ను వదిలిపెట్టాడు. ఒంటరిదానివి కాదు నీవు వేలాది మందిగా దేవుడు చేయబోతున్నాడు. ఒంటరివాడు కాదు నీవు. ఎందుకంటే సైన్యములకు అధిపతి యెహోవా మీ మధ్య ఉన్నాడు కదా. మన మధ్య యేసయ్య ఉన్నాడు. ఆనాడే కాదు, ఈనాడే కాదు, ఏ రోజైనా దేవుడు మనతో ఉన్నాడు. ప్రతిరోజు మనతో ఉంటాడు ఆయన. హల్లెలూయా. అందుకే కలవరములు ఉంటాయి. ఇప్పుడు మనం నిజంగానే కలవరాలు మరి ఎక్కడ కలవరం ఉంది? ఒకసారి యేసయ్య మరి సముద్రంలోనే వారు పడవెక్కి పోతా ఉన్నప్పుడు వారందరూ ఉండారు, శిశువులు కూడా, యేసయ్య కూడా ఉన్నాడు. యేసయ్య ఉన్నా సరే వాళ్ళకి ఎంత కలవరం వచ్చిందో తెలుసా? ఆ తుఫాను ఎప్పుడైతే తుఫాను రేగిందో, ఎప్పుడైతే ఆందోళనలు చెందారు వాళ్ళు ఏమంటున్నారు? బోధకుడా నీకు బాధ లేదా? మేము అందరం నశించిపోతున్నాం, చచ్చిపోతున్నాం, నువ్వు పడుకొని నిద్రపోతున్నావు అన్నారు ప్రభువుని. హల్లెలూయా. అంటే సాతాను కూడా చేసే మాటలు అవి వ్యతిరేకమైన ఆలోచనలు. మరి దేవుడు నీ తండ్రి నీతో ఉండగానే మనలో ఉన్నాడు. దేవుడు మనందరిలో ఉన్నాడు. యేసయ్య నిన్ను నడిపిస్తుంది రోజు ప్రతినిత్యము క్షేమకరమైన ప్రయాణాలు, క్షేమకరమైన ఉద్యోగాలు, అన్ని విషయాల్లో ఆయనే. అందుకే కదా ఇశ్రాయేలు కాపాడువాడు కొనకుడు నిద్రపోడు.
అది అంటే రాత్రి పగళ్ళు యేసయ్య నిద్రపోడు. ఆయన కనుదృష్టిలో తన ప్రజల్ని నడిపిస్తా ఆయన ఉండాడు గనుక ఆయన నిద్రపోడు. అందుకే వారందరూ కలవరపడి వారు కలవరములో కన్నీటిలో ఓదార్చినావు నా యేసయ్యా, నీ కౌగిట నన్ను చేర్చినావు యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా, నిన్నే స్తుతింతును, నిన్నే కీర్తింతును. హల్లెలూయా. కలవరము అందరిని పెడతా ఉండిద్ది. అసలు ఎంత కలవరం వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన తండ్రి మనతో కూడా ఉన్నాడు కనుక మన జీవితాలు ఆయన కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యాలు చేస్తాడు. వారందరూ అన్నప్పుడు యేసయ్య ఎందుకు భయపడబాకండి నేనుండగా మీతో అని సముద్రాన్ని గద్దించగానే నిమ్మలమాయెను. అది అంటే మనం దేవునితో ఎప్పుడైతే మనం ఆయన సన్నిధిలో ఉండి మనం భయపడక దేని వైపు చూడక మనం ప్రార్థిస్తామో మన పరిస్థితులన్నీ క్షణంలోనే మార్చేస్తాడు దేవుడు. ఒక క్షణంలోనే ఆయన మార్చే దేవుడు అన్నమాట కదా. అందుకనే మనము రోజున దేవుని యొక్క సన్నిధానంలో ఇంకా తన తప్పును కూడా ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడు మనము పొరపాటు చేసినప్పుడు తప్పును కూడా ఒప్పుకుంటున్నాడు. అయ్యా నేను ఎంత ఇది అయిపోతున్నాయా క్షణంలో, కుక్కలాగా నేను పందిలాగా అయిపోయానయ్యా, దయతో నన్ను క్షమించు. నిజమే, ఇది కూడా మనం క్షమాపణ అడగాలి దేవుణ్ణి. ప్రతి విషయంలో క్షమాపణ అనేది చాలా గొప్పది. వాటన్నిటికంటే చాలా మరి పడిపోవటం ఏమో కానీ తర్వాత మనం లెగవటానికి కూడా దేవుడే నిన్ను ఎంకరేజ్ చేస్తున్నాడు. ఆయనే నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మరి మాట్లాడితేనే కదా అతను ప్రార్థన చేయగలిగింది. అన్ని కార్యక్రమాలన్నీ జరిగించేది ఆయనే, మనం కానే కాదు. ఎందుకంటే ఆయన జరిగిస్తాడు నీ పట్ల. నేనేం చెయ్యాలి, నేనేం చేయటానికి నాకు ఏమీ తెలియదు ప్రభా, ఈ లోకంలో జ్ఞానం లేదు ప్రభా మనమని ఎన్నోసార్లు నువ్వు అనుకోవచ్చు. కానీ దైవ జ్ఞానం నీకు ఇస్తాడు దేవుడు తప్పకుండా. ఆ జ్ఞానంతో దేవుడు నిన్ను ఒక బలమైన పాత్రగా నిన్ను వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. అందుకని కలవరం అనేది వాడు కలిగిస్తాడు, కానీ ధైర్యం అనేది దేవుడు ఇచ్చేది. నిన్ను ధైర్యమంతురాలుగా శక్తిమంతురాలుగా, అవును అనేకులు ఈ రోగం ఇక తగ్గదు నాకు ప్రభువా, ఈ సమస్య ఇక తీరదు ప్రభువా, నాకు ఈ సమస్యలు ఇక తీరవేమో అనే ఆలోచన పెడతాడు. అలాగంతే. ఒకసారి మరి ఒక చిన్న అబ్బాయికి తెల్ల కణాలు అయిపోయి సీరియస్ కేసు అయిపోయాడు. సీరియస్ కేసు అయిపోతే ఆ యొక్క డాక్టర్ హాస్పిటల్ చేర్చారు. వాళ్ళు చేర్చినప్పుడు మరి డాక్టర్ గారు అబ్బాయికి వైద్యం చేశాడు, బాగుపడ్డాడు, ఇంటికి పంపించాలి వెంటనే. కానీ వారు మరి డబ్బు కోసం కదా మరి ఇంటికి పంపిస్తల్లా. వాళ్ళు చాలా పేదవాళ్ళు, తెచ్చుకుంటే తిన్నట్టు లేదు, ఇంటికి పంపించట్లేదు. ఇంటికి పంపించకుండా ఇంకా 10 రోజులు ఉండాలి అని చెప్పారంట. నాకు వెంటనే ఫోన్ చేసి మరి అమ్మ ఎట్ట సంగతి, మరి డబ్బులని ఎక్కువైపోతున్నాయి, మా కాళ్ళు లేవు, ఏం చెయ్యాలో డాక్టర్ గారు ఎలా అంటున్నాడని చెప్పి వారు ఫోన్ చేశారు. వెంటనే నేను వస్తున్నాను ఆగమ్మ, సాయంత్రానికి దేవుడు పంపిస్తాడని చెప్పి వెళ్ళి హాస్పిటల్ వెళ్ళినప్పుడు హాస్పిటల్లో నిజంగానే ఆ పరిస్థితిలో నేను కనుగొన్నాను. వాళ్ళ లోపలికి వెళ్ళనే ఇట్లా నువ్వు ఎక్కడికి వెళ్తానికి వీలు కాదు అని, ఎవరో నువ్వు అసలు రావటానికి వీలు కాదు, ప్రార్థనలు చేయటానికి వీలు కాదు అన్నారు. నేను చెప్పాను, నా మనవడు ఉన్నాడు, మా మనవడు కాడికి వెళ్ళొద్దా, ఏం మాట్లాడుతున్నారండి అని చెప్పి నేను మాట్లాడినప్పుడు వాళ్ళు వెళ్ళనిచ్చారు. మనవడంటే మరి నిజంగానే
దేవుడి పిల్లలందరూ మన ఆత్మీయ పిల్లలే కదా. వెళ్ళి ప్రార్థన చేసి ప్రభా సాయంత్రానికి వెళ్ళి యేసునామములో పంపించాలని ప్రేయర్ చేసినప్పుడు వెంటనే దేవుడు సాయంత్రం వాళ్ళకి మరి పంపించేసేసారు. హల్లెలూయా. మరి ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనతో ఉంటాడు. సాతాను కూడా అడ్డుబండలు ఆటంకాలు ఇది జరగదని నిన్ను ప్రేరేపించొచ్చావు ఒకవేళ, కానీ నువ్వు దేవుడు చూడాలి. నా దేవుడు ఉన్నాడు, మన యేసే కదా అన్నిటికీ మూలకారు పురుషుడు, అన్నిటికీ అధికారి ఆయనే కదా. ఈ లోకానికి ఆ లోకంలో ఏ లోకంలో అయినా ఆయనే కదా రాజు. మన రాజు మనతో కూడా ఉండగా మనం భయపడాల్సిన అవసరం లేదు. బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాలంలో నీ పరిస్థితులన్నీ దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. నీ సమస్త కార్యాలు మరి నీ యొక్క అనారోగ్యాలు దేవుడు స్వస్థపరుస్తుపోతున్నాడు. ఎందుకంటే ఆయన ఒక క్షణమే నీ పట్ల కార్యం చేస్తాడు. ఆ ఒక క్షణమే మనము దేవుని వైపు నీవు చూసినట్లయితే మరి బలమైన కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అందుకని మన జీవితాల్లో మనము దేవుని యొక్క ఆ బలాన్ని ఆ శక్తిని పొందుకోవాలి. ప్రతి ఒక్క బిడ్డలు ప్రతి ఒక్కరూ ఈ కడవర కాలంలో మరి దేవుని రాకడ అతి సమీపంగా ఉంది కనుక ఎటు చూసినా దేశంలో శాంతి లేదు, సమాధానం లేదు. మరి మన కుటుంబాల్లో కానీ మనలో కానీ మరి సమాధానము శాంతి ఒక లేకపోవచ్చాము నీవు, కానీ యేసయ్య ఉన్న కాడ అంత శాంతి సమాధానమే. ఏ ప్రాబ్లమ్స్ ఉండదు, ఏ కొదువు ఉండదు, అంతే. ఏ కొరత ఉండదు. ఆయన మన కొరత లేకుండా నడిపించే మన తండ్రి ఉండగా మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అందుకే ఆత్మీయ జీవితాల్లో మనము స్థిరపడి మన జీవవాక్యముతో మన హృదయాలు కట్టుకుందాము. ఈ వాక్యము చదివినప్పుడు దావీదు భక్తుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము. హల్లెలూయా. అవును కదా. వాక్యం చదివినప్పుడు నువ్వే మార్గంలో నడవాలో అనేకమైన విషయాలు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుడు మనకు తెలియని విషయాలు మనకు తెలియదు. దేవుడిని అడిగితే వెంటనే చెప్తాడు. ఒకసారి నేను సేవకి వెళ్తూ ఉన్నప్పుడు మరి ఒకసారి నిజంగానే దేవుడు నాతో చెప్పాడు ఏంటంటే, ప్రభా మరి వారందరూ ఏంది విగ్రహారాధన చేస్తున్నారు ప్రభా, మరి ముస్లిమ్స్ కూడా నీ బిడ్డలే కదా ప్రభా, మరి వాళ్ళు ఎందుకు ఆ జెండాలు చేస్తున్నారు, ఆ టెంకాయలు కొడుతున్నారు, అవి చేస్తున్నారు ఏంది ప్రభా? నేను అడిగాను, వెళ్తా. దేవుడు అన్నాడు, నా కుమార్తె ఇంటికి వెళ్ళి ఆదికాండం చదువు అన్నాడు. నిజంగా ఎవరు చెప్పలేరండి అలా. ఆదికాండం చదువు అన్నప్పుడు నేను ఆదికాండం చదివినప్పుడు దేవుడు స్పష్టంగా అగరా గురించి దేవుడు మాట్లాడాడు. నిజమే కదా. అటు నుంచి అగరా ఇస్మాయేల్కి ఐగుప్తు స్త్రీని తీసుకొచ్చి వివాహం చేసింది. అందుకే వాళ్ళకి విగ్రహారాధన వచ్చింది. వాళ్ళు అది చేస్తారు ఇది చేస్తారు. ఈ రోజున ఎందుకు దేవుడు చెప్పినప్పుడు నాకు తెలియదు కదా. మరి దేవుడు నిజంగానే అది చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నిజమే కదా ప్రభువా, ఎంత గొప్ప యేసయ్య మాకు తెలియపరిచే దేవుడు. అలాగే నీకు కూడా ఈ రోజున ఒకవేళ నీకు తెలియపోవచ్చేమో, నీకు ఆలోచన రాకపోవచ్చేమో, అడుగు యేసయ్యని. ఏది కావాలో నువ్వు అడుగు. నీకు ఇది తెలియదు ప్రభు అని అడుగు. దేవుడు ఒకవేళ నీ ఫ్రెండ్షిప్తో మరి నీ సహాసులతో నువ్వు చెప్పుకోలేకపోవచ్చు, నాకు ఇది తెలియదంటే. ఈ రోజుల్లో మరి ఎక్కువగా టెక్నిక్లు పెరిగినాయి కనుక ఏది చెప్పరు ఎవరితో. యూట్యూబ్ చూసుకుంటున్నారు ప్రతి తెలుసుకోవటానికి. హల్లెలూయా. యూట్యూబ్ కొట్టంగానే అన్నీ వస్తున్నాయి ఇప్పుడు, చెప్పండి. కానీ యూట్యూబ్ ఇది కాదు, యేసయ్య ఆ సన్నిధే యూట్యూబ్ మనకి. ఆయన అస్సలు సత్యము సర్వసత్యంలోకి నడిపించే దేవుడు. యూట్యూబ్ నడిపించదు. అదేంటంటే ఛార్జింగ్ అయిపోతే ఆగిపోయింది ఆల్రెడీ, లేకపోతే ఫోన్ కింద పడితే ఆగిపోయింది ఆల్రెడీ. కానీ సర్వసత్యంలో మనం ఉన్నాం అనుకో, ఎక్కడ ఎప్పుడు ఆగదు. అందుకే దావీదు అడవుల్లోకి పారిపోయినా, కొండల్లోకి పారిపోయినా ఎక్కడ దేవుని కాపుదల ఉంది ఆయనకి. శత్రువులు ఎంబడబడ్డా యూట్యూబ్ ఉందా? లేదు. కానీ మనం దేని మీద ఆధారపడాలంటే ఉండాలి. కొన్ని మంచి కార్యములు అవసరమే, కానీ ఒక్కొక్కసారి అది కూడా ఆగిపోయే ప్రమాదం ఉండొచ్చు. కానీ అసలు ప్రమాదం రాకుండా ఉండాలంటే
యేసయ్యతో నిత్యం నివాసమే. హల్లెలూయా. ఇక ఆయన మనకిచ్చే దాన్ని బట్టి మనకి ఏ కుదువు కొరత ఉండదు. కరెంటు లేకపోయినా ప్రార్థన చేస్తాం, ఏసీ లేకపోయినా ప్రేయర్ చేసుకుంటాము. ఎప్పుడు మనం ఎప్పుడు ప్రార్థన చేసుకునే ఆస్తి కలిగిన ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడు. ఏ అవసరం లేదు. మరి దేవుడు ఆ కార్యాలు చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. ఎందుకంటే దేవుడు తెలియపరుస్తున్నే ప్రతి పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ కాలంలో మనం ఉన్నాం గనక, కడవర కాలంలో మనం ఉన్నాం గనక మన ఆత్మీయ జీవితాన్ని బహుబలముగా దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చేవారుగా, నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థించేవారుగా దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చి దానికి మనం ముందుగా ఆశపడాలి. దేవుడిని అడిగినప్పుడు దేవుడు మనకి ఆ కార్యం చేస్తాడు. నడిపించిన దేవుడు తప్పకుండా. అందుకే మరి ఎవరిని కూడా కలవరం పడనీయకుండా, ఎవరిని చూసినా కూడా ఎవరిని కూడా మరి దేవుడు బలపరిచి స్థిరపరిచి లేవనెత్తి బలముగా మరి వాడుకొని ఆయన యొక్క నామానికి మహిమ తెచ్చుకున్నాడు. అలాగే మన ద్వారా కూడా దేవుడు నీ ద్వారాగా నా ద్వారాగా అనేకమైన అద్భుతాలు చేసి ఆయన నామానికి మహిమ తెచ్చుకోవాలని ఆశపడుతున్న దేవుని యొక్క విషయంలో ప్రభువు ఒక సన్నిధానంలో దేవుని నామానికి మనం మహిమ తెచ్చేవారుగా, హెచ్చించేవారుగా, ఆయన నామాన్ని గణపరిచేవారుగా ఉండాలని దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ మహాపరిశుద్ధుడ కృపగల స్తోత్రాలయ, సహాయం దయచి దీవించు. శక్తి కలిగిన దేవా, మాతో ఇప్పటి వరకు మాట్లాడిన పరిశుద్ధాత్మ దేవా, అయ్యా బిడ్డల హృదయాలందరినీ మీరు దర్శించండి. ఎంతమంది అంటున్నారో బిడ్డలందరికీ ప్రభు వారి హృదయాల్లో బలవంతులుగా శక్తిమంతులుగా చేయండి. బలమైన కార్యాలు జరిగించండి. వారి ఆశలు తీర్చండి. ఆందోళనలు కొట్టివేయండి. కలవరాన్ని కొట్టివేసి ఆ శాతాను కుదరతలు కూర్చేసి వారికి శాంతి సమాధానము అయా ఆలోచనలు, మీ ఆలోచన దయచేయని అయినా మీ బలాన్ని దయచేయి. మీ దీవెనకరంగా మార్చండి. బలమైన పాత్రలుగా వాడతానికి కృప చూపించు. ఏ బిడ్డలకి ఏ బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆందోళనలు అవన్నీ కొట్టివేసి మీ నామములో గొప్ప విడుదలేస్తున్న యేసయ్య గొప్ప కృపతో నడిపించండి ప్రభా. అయ్యా బిడ్డలందరూ చదువుచుండగా వారికి మంచి పరీక్షలో తోడుగా ఉండి మీ బలాన్ని, మీ శక్తినిచ్చి మీ జ్ఞానం ఇచ్చి మీరు ప్రతి ఒక్క బిడ్డని ప్రయోజకురాలుగా చేసి దీవించమని అడుగుచున్నా ప్రభా. అనారోగ్యాలు ఉన్న వాళ్ళందరినీ మీరు ముడి స్వత్తపరుస్తున్న దేవా. అయ్యా కలవరంలో ఉన్న వారందరినీ, బాధల్లో, కష్టాల్లో, ఆ శాంతి లేని వారు, మైండ్ లేని వారు, ఎన్నో రకాలుగా పీడింపబడుతున్న దురాత్మ శక్తుల ద్వారాగా వారందరూ విడుదల ఇచ్చిన ఆయన ఈ మధ్యాహ్న కాలం ముడి స్వత్తపరిచి మీ గొప్ప కృపతో నడిపిస్తున్న యేసయ్యా, మరి వాంఛలు తీర్చని దేవా. మీ ఘనమైన కార్యాలు జరిగించని ప్రతి ఫ్యామిలీలో, ప్రతి కుటుంబంలో, ప్రతి ఒక్క బిడ్డలో మీ యొక్క నామాన్ని నాయన ప్రకటిస్తున్న దేవ. కృప చూపించి నడిపించి దేవునికరంగా, మహిమకరముగా, ప్రతి ఒక్క బిడ్డలు ఆనందకరముగా, సంతోషకరముగా మీ కార్యాలన్నీ సకలపరిచి ధైర్యవంతులుగా, శక్తిమంతులుగా, బలవంతులుగా చేసి ఈ లోకంలో మీ సాక్షులుగా వాడుకొని దీవించమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించు.